Hi guys. Yeah, live. Hi. Hello guys. Hi. Hi. Hi Radhika. Hi Vidya. Hi Nagesh. Hi Preeti. Hi Preeti garu. ఏం సంగతులు, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ దేవి. థ్యాంక్ యూ విద్య గారు. వరుణ్ వచ్చి రానన్నాడు ఈరోజు. ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన రాబ్లాక్స్ వీడియోస్ చూసుకుంటా. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు సండే కదా, ఏంటి విశేషాలు? మోర్ బ్లాగ్స్. ఓకే, తొందరలోనే పెడతాను బ్లాగ్స్ కూడా. Who is your favorite contestant in Big Boss? There was a Big Boss good. బిగ్ బాస్ లో వచ్చి ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. అందరూ బాగా ఆడుతున్నారు, బట్ అయితే ఒక్కోసారి ఒక్కళ్ళని అని చెప్పని వల్ల కావట్లేదు. బట్ చూద్దాం, అఖిల్ అభిజిత్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతున్నారు కదా, సో పాస్ట్ 55 days గా వాళ్ళు కొంచెం గొడవలుగా ఉంది కదా, సో అందువల్ల ఈరోజు నెక్స్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టుడే కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే, మేము వచ్చి సాంగ్స్ అనమాట, దాన్ని మేము ఇంగ్లీష్ లో చెప్తాం, ఇంగ్లీష్ వర్డ్స్ లో చెప్తాము, దాన్ని మీరు తెలుగులో పాడాలన్నమాట. తెలుగు పాటల్ని ఇంగ్లీష్ వర్డ్స్ లో చెప్తాం మేము. కాన్సెప్ట్ అర్థమైంది అందరికి? సూపర్. నగేష్ గారు సూపర్ అంటున్నారు. ఓకే, లెట్స్ సీ ఎలా వెళ్ళిపోతున్నారు. అందరూ రెడీ అయితే స్టార్ట్ చేసేస్తామా? ఓ లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాను. రంజన్ నువ్వు చెప్తావమ్మా? ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్, మూన్ ఫేస్. ఇదేం తెలుగు సాంగ్? నేను ఇంగ్లీష్ అలాగే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఏం తెలుగు సాంగ్? ఇది వచ్చి తెలుగులో మీరు చెప్పాలి. ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్. తెలుగులో ఏం సాంగ్ ఇది? ఎనీ గెసెస్? గెస్ చేయండి, చెప్తాను. నాకు తెలిసి ఇది కష్టం. ఫస్ట్ డే నేను కావాలి కష్టంగా తీసుకున్నాను. ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్. ఇస్ ఇట్ ఓల్డ్ సాంగ్? ఓకే, అంటే బ్లాక్ అండ్ వైట్ సాంగ్ కాదు, కానీ పాత సాంగ్సే. క్లూనా? ఐశ్వర్య రాయ్ దీంట్లో హీరోయిన్.
చెప్పాక అప్పుడు ఐశ్వర్య రాయ్ హీరోయిన్ దాంట్లో. ఎనీ గెస్సెస్? సింగ్ అట్లీస్ట్ వన్ లైనా. ఓ నాకు ట్యూన్తో సహా వచ్చేస్తుంది. హాయ్ హాయ్ ప్రవీణ్ గారు. ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్. అడ్డా ఫస్ట్ లైనే అది. దానికి నుంచి పాడితే మీరు కనిపెట్టేస్తారు. చందమామ కాదు. హాయ్ అరుణశ్రీ గారు. చందమామ రావే కాదండి ప్రవీణ్ కాదు, చందమామ రావే కాదు. అది వచ్చి తెలుగు పాట. ఐ థింక్ అది తమిళ్లో కూడా ఉందనుకుంటాను. ఓ మూన్ గారు. ఓ మూన్ ఫేస్, ఓ మూన్ ఫేస్. ఎనీ గెసెస్? ఇప్పుడు వచ్చిన వాళ్ళ కోసం మళ్ళా చెప్తున్నాను కాన్సెప్ట్. ఇది వచ్చి తెలుగు పాటలు అన్నమాట. అవి నేను ఇంగ్లీష్ వర్డింగ్స్ లో చెప్తున్నాను. ఓ వెన్నెల కాదు. ఓ వెన్నెల కాదు. వన్ మోర్ క్లూ. క్లూ ఇచ్చేసాను నేను. నెక్స్ట్ క్లూ కూడా, ఎందుకంటే అది తమిళ్లో ఉంది. ఓకే, నేను 2 క్లూస్ ఇచ్చాను. ఇప్పుడు 3 క్లూస్ ఇచ్చాను. ఒకటి వచ్చి ఓల్డ్ సాంగ్, బట్ అయితే బ్లాక్ అండ్ వైట్ సినిమా కాదు. హీరోయిన్ వచ్చి ఐశ్వర్య రాయ్. ఇంకొక క్లూ వచ్చి అది తమిళ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. కాదు. జీన్స్ మూవీ కాదు. ఇది ఇంకో క్లూ. 4 క్లూస్ ఇచ్చా. జీన్స్ మూవీ కూడా కాదు. అది జీన్స్ కంటే పాత సినిమా అది. చెప్పేసేదా? ఏమైనా గెస్ట్ చేస్తారా? ఓ మూన్ ఫేస్ అండి. ఒక్కసారి అందరూ లైవ్ లో ఉండే వాళ్ళందరూ ఒకసారి నా వీడియోకి లైక్ వేయరా ప్లీజ్. చెప్పేదా ఆన్సరు? నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఆన్సర్ చెప్పడానికి. మీరే చెప్పేయండి. ఓకే అరుణశ్రీ గారు, ఈ సాంగ్ ఎంత మందికి తెలుసో చెప్పండి. ఓ మూన్ ఫేస్ అంటే శశివదనే. అందరు షాక్ అయి ఉంటారా? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ దీనికి వెళ్దామా? నెక్స్ట్ సాంగ్ కి. నెక్స్ట్ సాంగ్ నైస్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పు పాప. కాంట్ యూ స్టే హార్ట్ ఇస్ యోర్స్. కాంట్ యూ స్టే హార్ట్ ఇస్ యోర్స్. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన పాట. అందరూ చెప్పేస్తారు. అడగకుండా ఇకూడదు. మీకోసం నేను అడగకుండా క్లూ ఇచ్చేసానండి. ఇది లేటెస్ట్ సాంగే, తెలుగు సాంగ్ అయితే. yes. Can't you stay heart is yours. Can't you stay heart is yours. తెలుగు రాసాను కదా, తెలుగు పాట. నేను ఎప్పుడో గెస్ట్ చేస్తాను. వన్ మోర్ టైమ్. Can't you stay heart is yours. Any guesses? ఏమన్నా గెస్ట్ చేయండి, చెప్తాము. క్లూ మళ్ళీ. నేను ప్రియ గారు, క్లూ కావాలా మీకు? కరెక్ట్. అవును, జోస్నా అయితా. కరెక్ట్. ఉండిపోరాదే
గుండె నీదేలే. కరెక్ట్. జోష్న గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ప్రవీణ్ గారు ఆన్సరే చెప్పేసాం, మళ్ళీ ఎందుకండి ఇప్పుడు. సో ఎస్, సో సెకండ్ ది జ్యోత్స్న చెప్పినారు. ఇప్పుడు చెప్పినారు. ఓకే చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోదాం. ఓకే నెక్స్ట్ సాంగ్ వెళ్దామా? చెప్పు పాప. ఓకే నెక్స్ట్ పార్మీట్ పార్మీట్ అంతే. పార్మీట్ పార్మీట్. నెక్స్ట్ సాంగ్ వచ్చి పార్మీట్ పార్మీట్. పెయిర్ పెయిర్ మీట్ పెయిర్ మీట్. మీకు అర్థం కావాలని నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. PAIRMEET పార్మీట్ పార్మీట్ అంతే అంతే. సో అది మీరు అలాగే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అంటే కరెక్ట్. నగేష్ కరెక్ట్. జత కలిసే జత కలిసే. అవును ప్రియా కూడా కరెక్ట్. ప్రియా గారు మీరు కూడా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ వెళ్దామా? ఓకే. సో యువర్ ఐ ఈస్ బ్లూ సీ. యువర్ ఐ ఈస్ బ్లూ సీ. ఇది కూడా ఈజీనే. యువర్ ఐ ఈస్ బ్లూ సీ చాలా అంటే చాలా ఈజీ. చాలా ఈజీ. న్యూ కన్ను. న్యూ కన్ను కాదండి, నీ కన్ను. నెక్స్ట్ చెప్పండి. Yes, కరెక్ట్. కరెక్ట్. నీ కన్ను నీ సముద్రం. కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. విద్య గారు, నగేష్ గారు, జోష్న గారు అందరూ కరెక్ట్ గానే చెప్పారు. చాలా తొందరగా గెస్ట్ చేశారు కదా. ఫస్ట్ ఒక్కటే కష్టంగా ఉంది. నెక్స్ట్ పాప నెక్స్ట్ సాంగ్ వెళ్దాము. Who are you? You moved me. Who are you? You moved me. అర్థం కాలేదు. Who are you? You moved me. Who are you? You moved me. One more time అడుగుదు. Who are you? Any guesses? ఆన్సర్ చెప్పేదా? ఎవరే నువ్వు నన్ను కదిప. ఎస్ కరెక్ట్. లక్ష్మణ్ గారు కరెక్ట్ గా చెప్పారు. అవును లక్ష్మణ్ గుప్తా కరెక్ట్ గా చెప్పారు. ప్రవీణ్ గారు గాడ్ కాదండి, ఇది క్వశ్చన్స్ కాదు. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. చెప్పు బాబా. నెక్స్ట్ సాంగ్ ఇఫ్ యూ స్టే మై ప్యార్. ఇఫ్ యూ స్టే మై ప్యార్. నెక్స్ట్ సాంగ్ ఫస్ట్ లైన్ అండి. దీనికి మీకు ఈజీగా తెలిసిపోతుంది. చాలా ఈజీ సాంగ్ ఇది. ఇఫ్ యూ స్టే మై ప్యార్ అంతే. కానీ ఎక్స్ప్లెయిన్ చేయి నెక్స్ట్ అంతా వాళ్ళు చెప్పేదానికి. విన్నారా క్వశ్చన్? ఇఫ్ యూ స్టే మై ప్యార్. చాలా ఈజీ. వన్ మోర్ టైం. కరెక్ట్. రేణుప్రియ కరెక్ట్. నువ్వుంటే నా జతగా. చాలా ఓకే రేణుప్రియ కరెక్ట్ గా చెప్పారు. సో యా నెక్స్ట్ వచ్చి మై లవ్లీ రోజ్. మై లవ్లీ రోజ్ నెక్స్ట్ సాంగ్ అండి. ఇది మై లవ్లీ రోజ్. మీరు చెప్తారని అనుకుంటున్నా. ఇది కష్టం. మై లవ్లీ రోజ్. ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ తమిళ్ సాంగ్స్ ఐ కెన్ గెస్. ఎస్ కానీ మేము రాసి పెట్టేసుకున్నామండి ఆల్రెడీ. సో ఇప్పుడు నేను చెప్పాను. లక్ష్మణ్ గుప్తా గారు నా చలి రోజా. అవును కరెక్ట్. నా చలి రోజావే. ఎస్ ఈ సాంగ్ అయితే తమిళ్లో కూడా ఉంది. కరెక్ట్. నా చెల్లి రోజావే కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ గుప్తా గారు, రామ్మూర్తి గారు, రేణుప్రియ గారు ఎస్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండి. నేను కొంచెం తమిళ్ సాంగ్స్ నాకు అంత తెలియదండి. సో యా మాకు సడన్ గా గుర్తొస్తే మిమ్మల్ని అది కూడా అడుగుతాను. సో యా నెక్స్ట్ సాంగ్ వచ్చి
వేర్ ఇస్ మై హార్ట్, వేర్ ఇస్ మై హార్ట్, ఇది ఈజీగా చెప్పేయచ్చు తెలుగు సాంగే. వేర్ ఇస్ మై హార్ట్, వేర్ ఇస్ మై హార్ట్. ఒకసారి నా వీడియోకి లైక్ చేయండి, నా లైవ్ కి. ఎస్ కరెక్ట్ లక్ష్మణ్ గుప్తా, హృదయం ఎక్కడ ఉన్నది, కరెక్ట్. రామూర్తి గారు కూడా అదే పెట్టారా? అవును సేమ్, కరెక్ట్ కరెక్ట్. లక్ష్మణ్ గుప్తా గారు, రామూర్తి గారు, నగేష్ గారు, ఎస్ అన్ని కరెక్టే అండి. నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు ఏం గొప్ప ఇది? లవింగ్ లవర్ ఆర్ టెంప్టింగ్ ఇమాజినేషన్. లవింగ్ లవ్ ఆర్ ఓకే. నెక్స్ట్ సాంగ్ చెప్పేస్తున్నాను. సరే అది కనుక్కోవడం కష్టం, అదే చెప్తాం. నెక్స్ట్ సాంగ్ వచ్చి లవింగ్ లవ్ ఆర్ టెంప్టింగ్ ఇమాజినేషన్. లవింగ్ లవ్ ఆర్ టెంప్టింగ్ ఇమాజినేషన్. కరెక్ట్, ప్రేమించే ప్రేమవ, కరెక్ట్ లక్ష్మణ్ గుప్తా, కరెక్ట్. లక్ష్మణ్ గుప్తా గారు అన్ని సో ఇది కూడా ఈజీగా చెప్తారనమాట. ఈ సాంగ్ ఏంటంటే ఇది కూడా తమిళ్లో ఉంది. ఈ సాంగ్ కూడా నాకైతే తమిళ్లో తెలీదు. సో ఇదే తమిళ్లో కూడా గెస్ట్ చేయండి. తమిళ్లో కూడా గెస్ట్ చేయొచ్చు ఈ సాంగ్ అయితే. నోకియా యు అండ్ మీ టుమారో ఆర్ డే ఆఫ్టర్. మాఫియా చెప్పక్కర్లేదు, చెప్పేస్తారు. నోకియా యు ఆర్ మీ, యు అండ్ మీ, నోకియా యు అండ్ మీ. ఈ సాంగ్ తమిళ్లో కూడా ఉందండి, బట్ అయితే నాకు తమిళ్లో తెలీదు. కానీ గెస్ట్ చేయండి. నువ్వు నేను నోకియా. లక్ష్మణ్ గుప్తా గారు కరెక్ట్. నువ్వు నేను నోకియా. ఎస్ ప్రీతి గారు కరెక్ట్ అండి. నెక్స్ట్ చెప్పు. ఎస్ కరెక్ట్ గానే చెప్పారండి. సో నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ సాంగ్ ఏంటంటే వితౌట్ రీడింగ్ లెటర్. వితౌట్ రీడింగ్ లెటర్ మీకు అర్థమై ఉంటుంది. వితౌట్ రీడింగ్ లెటర్. వితౌట్ రీడింగ్ లెటర్. వితౌట్ రీడింగ్ లెటర్ అండి, చాలా ఈజీ. ఎవరైనా గెస్ట్ చేయండి సో దాట్. ఈజ్ లేటెస్ట్ సాంగ్. యా అవును, ఏమైపోయావే. కాదు కాదు, ప్రీతి గారు కరెక్ట్ గా చెప్పారు. ప్రీతి కరెక్ట్, అక్షరం చదవకుండా. ఎస్ గీత గోవిందంలో సాంగ్ అండి. గీత గోవిందం. సో ఎస్ ఇది కూడా ఈజీగా చెప్పేస్తారు. మనం ఈజీగా చెప్పేది నేను చెప్పాలా? స్మాల్ స్మాల్ హోప్. స్మాల్ స్మాల్ హోప్ చాలా ఈజీ. ఇది కూడా తమిళ్లో ఉంది. స్మాల్ స్మాల్ హోప్, ఇది కూడా తమిళ్ సాంగే. ఎస్ చిన్న చిన్న కోరిక కాదండి, ఆశ. ఎస్ నగేష్ కరెక్ట్, చిన్ని చిన్ని ఆశ. ప్రియా గారు, చిన్ని చిన్ని ఆశ, నేను ప్రియ గారు అందరూ కరెక్ట్ చెప్పారు. ఓకే కరెక్ట్. ఎస్ కరెక్ట్. విద్యా గారు కరెక్ట్. ధీరజ్ కరెక్ట్. దేవిశ్రీ గారు కరెక్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ పాప ఐస్ వెయిటెడ్ లైక్ ఐస్ వెయిటెడ్ లైక్ ఎ ఓషన్. ఐస్ వెయిటెడ్ లైక్ ఎ ఓషన్. లైక్ an ocean. లైక్ an ocean. ఓకే ఏదో లైక్ an ocean. ఐస్ వెయిటెడ్ లైక్ ఎన్ ఓషన్. ఇది కష్టం అని మా మమ్మీ చెప్పింది, కానీ సముద్రం అంతనా కాదండి. కాదు కాదు, సముద్రానికి ఇంకొక నేమ్ ఉంటుంది కదా. అంత చెప్ప
ఎస్ నీకల్ కాదు కాదు నీకల్ కాదు ఇది వేరేది. ఐస్ వెయిటెడ్ లైక్ ఏ ఓషన్. ఐస్ వెయిటెడ్ లైక్ అన్ ఓషన్. కాదు, నీ కన్ను నీలి సముద్రం కాదు. కాదండి. హాయ్ సంగీత గారు, సే దట్ వర్డ్. ఐస్ వెయిటెడ్ లైక్ అన్ ఓషన్. ఓషన్ ని తెలుగులో ఇంకొక మాట అంటారు. ఓ ఆ మాట చెప్పాలా? అది చెప్పలేదు. సాగర తీరాన. కాదు కాదు కాదండి. కాదు, సాగరం కూడా కాదు. ఇంకొక వర్డ్, అది కొంచెం అంటే కొంచెం ప్యూర్ తెలుగు అన్నమాట. అది అలా అనిపిస్తుంది. సాగరం కూడా కాదు. ఐస్ వెయిటెడ్ లైక్ ఏ ఓషన్. చెప్పేసేది ఆన్సర్. ఓకే చెప్తున్నాను. కడలల్ల వేచి కనులే. నాకు ట్యూన్ రాదు సరిగా. సాగర సంగమం కాదండి. సాగర సంగమం కాదు. కడలల్లే వేచి కనులే. కడలల్లి వేచి కనులే. సంద్రం కాదు. సంద్రం కాదండి. సాంగ్ వచ్చి డియర్ కామ్రేడ్ లో. ఎస్ అదే. గెస్ చేయండి మరి. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ద క్రైమ్ ఆఫ్ సిడ్నీ సిటీ. ద క్రైమ్ ఆఫ్ సిడ్నీ సిటీ. ఇది కూడా చాలా ఈజీనే. ద క్రైమ్ ఆఫ్ సిడ్నీ సిటీ. కరెక్ట్. సిడ్నీ కరెక్ట్. ఓకే, లక్ష్మణ్ గుప్తా గారు, ప్రీతి గారు, సిడ్నీ నగరం చేసే నేరం. ఆన్సర్ కరెక్ట్ అండి. రేణు ప్రియ గారు కరెక్ట్ గా చెప్పారు. ఎస్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్దాం. చెప్పు. I saw you day before yesterday, I forgot. I saw you day before yesterday, I forgot. నెక్స్ట్ సాంగ్ ఇది. ఓకే, ఏమైనా గెస్ చేస్తారా? ఎనీ గెసెస్? కాదు, అది కాదండి. ఆ సాంగ్ కాదు. నిన్న మొన్నలా కూడా కాదు. కాదండి. ప్లీజ్ రిపీట్. ఓకే. I saw you day before yesterday, I forgot. దీన్ని నిన్ను చూసిన క్షణంలో కాదు. ఇంకొకసారి చెప్తాను. ఐ సా యు డే బిఫోర్ యెస్టర్డే, ఐ ఫర్గాట్. నిన్న మొన్న కాదండి. మొన్న కనిపించావు. ఎస్ కరెక్ట్. లక్ష్మణ్ గుప్తా కరెక్ట్. మొన్న కనిపించావు, మై మరిచిపోయాను. ఎస్ కరెక్ట్ గా చెప్పారండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ ఇది మీరు ఖచ్చితంగా గెస్ట్ చేయరని అనుకుంటున్నాను. ఎంత ఈజీ సాంగ్ ఇది, కానీ మీరు గెస్ట్ చేయలేరని అనుకుంటున్నాను. ఇది సరే, కానీ లక్ష్మణ్ గుప్తా ఫస్ట్ కనుక్కున్నాడు. ఇప్పుడు చెప్తాను. యు ఆర్ మ్యాచ్లెస్. యు ఆర్ మ్యాచ్లెస్. ఇది అందరికీ తెలుసు. ఈ ఆన్సర్ కనుక్కుంటే అది వాళ్ళకే వర్తిస్తుంది అనమాట. యు ఆర్ మ్యాచ్లెస్. You are matchless. మూవీ నేమ్. లక్ష్మణ్ గారు కరెక్ట్ గా చెప్పారు. లక్ష్మణ్ గుప్తా కరెక్ట్. సరిలేరు నీకెవరు, అది సాంగ్. సరిలేరు మూవీలో నుంచి సరిలేరు నీకెవరు మూవీ. ఓకే కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్దామా? మా మమ్మీ చెప్తుంది సాంగ్. ఏం పాపా? హ్యాస్ ఎనీవన్ ఎనీ టైమ్ సీన్ దిస్ వండర్? హ్యాస్ ఎనీవన్ ఎనీ టైమ్ సీన్ దిస్ వండర్. ఇది కూడా చెప్పేస్తారు అనుకుంటా, ట్రాన్స్లేట్ చేస్తే వచ్చేస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ
అదేనమ్మా. అదే ఎవరైనా ఎప్పుడైనా సరే కరెక్ట్. ఈ చూసారా? చిత్రం చూసారా? కరెక్ట్. కరెక్ట్ గా చెప్పారండి లక్ష్మణ్ గుప్తా గారు, నగేష్ గుప్తా గారు. ఎస్ కరెక్ట్. ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. ఎస్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఇది చెప్పగానే అందరూ ఆన్సర్స్ పెట్టేస్తారు. సో చాలా ఈజీ. అందరూ రెడీగా ఉండండి చెప్పేయడానికి. సో ద బైక్ హీ రైడ్స్ రాయల్ ఎన్ఫీల్డ్. ద బైక్ హీ రైడ్స్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎవరు ఫస్ట్ పెడతారో చూద్దాం. అంత ఫాస్ట్ టైప్ చేసి వాడు నడిపే. కరెక్ట్. లక్ష్మణ్ గుప్తా కరెక్ట్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్. కరెక్ట్. రేణుప్రియ. లక్ష్మణ్ గుప్తా గారు, రేణుప్రియ కరెక్ట్ అండి. చాలా ఈజీగా చెప్పాను కదా. ఎస్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చెప్తుంది మమ్మీ. చెప్పేమా. ఇన్ టెంపుల్, ఇన్ స్కూల్, ఇన్ హార్ట్, ఇన్ యువర్ మెమరీ. ఇన్ టెంపుల్, ఇన్ స్కూల్, ఇన్ హార్ట్, ఇన్ యువర్ మెమరీ. చాలా ఈజీ ఇది కూడా. గుడిలో కూడా. కరెక్ట్. కరెక్ట్ రేణుప్రియ. లక్ష్మణ్ గుప్తా కరెక్ట్. గుడిలో నగేష్ కరెక్ట్. లక్ష్మణ్ గుప్తా, నగేష్ గారు ఎస్ అందరూ కరెక్ట్ గా చెప్పారండి. సూపర్. సోయా కరెక్ట్. ఇప్పుడైతే ఇది ఇక్కడతో ఫినిష్ అండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరెవరికి బిగ్ బాస్ లో ఎవరెవరంటే ఎవరెవరు ఫేవరెట్ అని. చెప్పండి. అందరూ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారని అందరూ డైలీ చూస్తున్నారు కదా. బడిలో కూడా ఎస్ అండి. అభిజిత్. 21 గారు ఎస్ కరెక్ట్ అండి. హరియానా. ఓకే సూపర్. సోహెల్ అండ్ లాస్య. ఓకే. మరి మీరు మేము స్టార్టింగ్ లోనే చెప్పాం అనుకుంటా. నేను ఎవరికి చెప్పలే. చెప్పలేదా? ధీరజ్, అభిజిత్. ఓకే. హారిక, హరియానా. ఓకే. నిన్న వరకు నోయల్ వచ్చి నిన్న ఎపిసోడ్ లో నోయల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అలా చెప్పారు కదా, అది కరెక్టా లేకపోతే నోయల్ బయటకు వచ్చాక రిలీజ్ చేయడం కరెక్టా తప్ప? అవినాష్ గురించి మళ్ళా ఎపిసోడ్ చూసారా మరి అందరూ? 10 కరెక్ట్ కాదు, రాంగ్. ఓకే రాంగ్. ఓకే. సో ఇన్ని రోజులు నోయల్ మాస్క్ వేసుకొని ఉన్నాడు అనమాట. అలా ఫీల్ అయ్యి ఉంటే ఇంట్లోనే చెప్పుండాలి. ఎస్ నేను చెప్పట్లేదు, చెప్పాను. నువ్వు చెప్పవా? రాంగ్. ఓకే దెన్. ఇంకా టాప్ 5 లో ఎవరుంటారు అనుకుంటున్నారు మీరు? మన ఫేవరెట్ కంటెస్టెంట్ అడిగి ఎవరది? రేణుప్రియ. దేవుడా. నా ఒపీనియన్ లో మేబీ లాస్య, అఖిల్, అభిజిత్, సోయల్ 4 మెంబర్స్ కదా, హరియానా 5 మెంబర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. మీరు? లాస్య ఉంటుందని అనుకుంటున్నాను. సోయల్, మెహబూబ్, లాస్య, హరియానా, అవినాష్. ఓకే సూపర్. ఫైన్. నెక్స్ట్ ఇంకేంటి? నాగార్జున ఆర్ సమంత గుడ్ అట్ హోస్టింగ్? అవును కరెక్ట్. హోస్టింగ్ లో ఎవరు బాగా చేశారు అని? లేదు, సమంత ఆల్రెడీ ఎలా చెప్పడం. సో తను వచ్చి వీకెండ్ ఎపిసోడ్ కి మాత్రమే వచ్చింది కాబట్టి తను సో దాట్ అందరికీ రైట్స్ మాత్రమే చెప్పగలదు. అంతే కదా. చెప్పు, నీకేమనిపించిందో అది చెప్పే సార్. అక్కడ ఎలా చెప్పారు అన్న వాళ్ళిద్దరిలో హోస్టింగ్ ఎవరు బాగా చేశారు అని అడుగుతున్నారు. చెప్పారు. సో
నాకు సమంత. కరెక్ట్. చూడు సమంతని హోస్టింగ్ బాగా చేసిందంట. హారిక, హరియానా, లాస్య, సోయల్, మెహబూబ్. ఎస్ సమంత కరెక్ట్. ఇంకా ఒకసారి అందరూ నా వీడియోకి లైక్ చేయరా ప్లీజ్. ఆబ్వియస్లీ సమంత గారు బెస్ట్ అనుకుంటాం. ఓకే నెక్స్ట్ ఏమన్నా మన ఛానల్ గురించి డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు? చెప్తారు. బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మనం చెప్పకూడదు. ఎస్ ఎనీ సజెషన్స్, డౌట్స్ మల్లికా ఫోరం ఛానల్ పైన మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? షార్ట్ స్టోరీ, బ్లాగ్ అండ్ ఛాలెంజ్. ఓకే ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పటిదాకా చేసిన హోస్ట్ లో ఎవరు బెస్ట్? ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు. ఓకే సో ఇలాగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎన్టీఆర్ నెక్స్ట్ సమంత. ఓకే కరెక్ట్. ఎన్టీఆర్ తర్వాత సమంత. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ బాగా చేశాడు. యా ఎన్టీఆర్. ఓకే నెక్స్ట్ ఏంటిది? యా థ్యాంక్ యూ విద్య. థ్యాంక్ యూ విద్య గారు. ఇంకా నెక్స్ట్ లైవ్ ఎలా చేస్తే బాగుంటుందో మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, మేము అలా చేయడానికి ట్రై చేస్తాము. మనం కలిసి Q&A సెషన్ లాగా పెట్టుకుంటామా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా? నెక్స్ట్ లైవ్ అలా ప్లాన్ చేస్తాము, క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? అంటే వాళ్ళని ఇంకేమన్నా మీరు చెప్తుండే కూడా చెప్పచ్చండి. డూ ఛాలెంజెస్ ఫర్ ష్యూర్. కానీ వరుణ్ మూమెంట్ ఆఫ్ ఛాలెంజెస్. మల్లికా గారు దమ్ బిర్యానీ ఆసమ్. థ్యాంక్ యూ. ట్రై చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చేశారు చెప్పారు. ఓకే థ్యాంక్ యూ. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్ అబౌట్ బిగ్ బాస్ ఆర్ మన ఛానల్ బిగ్ బాస్ గురించి క్వశ్చన్సా? ఓకే అడగండి. సరే నాదొక క్వశ్చన్. లాస్యా ఇప్పటికే మాస్క్ లో ఉందా లేదా? మాస్క్ లేకుండా ఉందా? ఐ మీన్ అంటే ఒరిజినల్ గానే ఉందా లేకపోతే మాస్క్ చేసుకొని ఉందా బిగ్ బాస్ లో? వరుణ్ ఆడుకుంటున్నాడండి. ఎవరు ఆన్సర్ చెప్పలేదు. కొంచెం మాస్క్ లోనే ఉంది. ఓకే తనుజ అండ్ మల్లికా సింగర్ సాంగ్ ఫర్. అయ్యో ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ పాటలు పాడేసా నేను. అన్ని దానికి ఆన్సర్ లో పాటలు పాడేసా నేను. ఇంకా మీరే చెప్పాలి. ఒరిజినల్. ఓకే ఒరిజినల్. ఓకే మాస్క్ వేసుకుంది. అవును కదా, నాకు కూడా కొంచెం మాస్క్ వేసుకున్నట్టే ఉంది. హాయ్ రమ్య. హాయ్ రమ్య గారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కొద్దిగా మాస్క్ వేసుకుంది, ఇంకా బయటికి రాలేదు ఒరిజినాలిటీ అని లాస్యలో. చూద్దాం. Sing at least 2 lines for us. First she was with mask, now she is slowly taking her mask. ఇంకా తీయాలి, కంప్లీట్ గా తీయాలి. హాయ్ అత్త. హే తనుజ. హాయ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సాంగ్ వచ్చేసి కేమ్ హీ కేమ్ స్లోలీ థ్రోన్ క్రీమ్ బిస్కెట్. వచ్చిండే వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే. ఓకే పాడేసానా? చాలా ఈజీ. మీరు ఈజీగా క్రీమ్ బిస్కెట్ అని కూడా చెప్తే వచ్చేస్తుంది కదా ఆన్సర్. ఫస్ట్ ఆలోచించాను, మళ్ళీ క్రీమ్ బిస్కెట్ అనగానే నాకు
ఓకే, ఇప్పుడు మీరు అడగండి, మేము సమాధానాలు చెప్తాం. యా మీరు ఎవరికైనా ఇలాగ ఇన్నోవేటివ్ గా ఏదైనా అడగాలి అనిపిస్తే అడగండి, మేము చెప్తాము. సో యా చెన్నైలో కరోనా కేసెస్ తగ్గాయా? బెటర్ ఇంతకు ముందు కంటే. చెప్పాలంటే తగ్గాయా తగ్గలేదా అనే దానికంటే కూడా అందరూ అలవాటు చేసేసుకున్నారు దాన్ని కూడా అని అనడం బెటర్ ఏమో. చెన్నైలో కూడా అందరూ ఏమంటున్నారంటే ఫీవర్ లాగే కదా అది కూడా, వస్తే ఒక 14 days ఉండేసి వెళ్ళిపోతుంది అంతే అని అందరూ క్యాజువల్ గానే ఉంటున్నారు అనమాట ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు కరోనా భయం అయితే ఎవరికీ లేదు. అంటే చెన్నైలో ఫైన్. ఓకే, ఇక్కడతో నేను ఈ లైవ్ సెషన్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్. లైవ్ అయితే ఎండ్ అయిపోతుందండి. నేను అడగాలనుకుంటే ఓకే బాయ్ చెప్పేద్దాం అనుకుంటే బాయ్ చెప్పేయండి. అందరూ నా లైవ్ ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి బాయ్ చెప్పేయండి. బాయ్. బాయ్ విజయ్ గారు. ఓకే.